150 పీవీ చెయ్యాలా? చాలామంది క్వెషన్ అది. 150 పీవీ చేయాలనేది రూల్ కాదు. కానీ 150 పీవీ అసలు చేస్తున్నామా లేదా? అసలు మనం ఎంత పీవీ కొంటున్నాం? అంత పీవీ కొంటే మనకి ఎంత కంపెనీ నుంచి డబ్బులొస్తుంది అనే దానికంటే ముందు అసలు 150 పీవీ మనం ఎందుకు చేయాలి? దేనికోసం చేయాలి? చాలామంది అంటారు 150 పీవీ ఏం కొంటామండి మిగిలిపోతాయి అంటారు. నిజంగా చెప్తున్నాను లీడర్స్, కరెక్ట్‌గా కొంటే 200-250 పీవీ మన సెల్ఫే అవుతది. ఎందుకు అవుతదో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు 150 పీవీ కష్టం అనే వాళ్ళకి ఒక చిన్న ఈజీ ఫార్మాట్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూపించమంటారా? వద్దంటారా? చూపించమంటారా? వద్దంటారా? రిప్లై ఇస్తే యెస్ అంటే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే 150 పీవీ కష్టం అనే వాళ్ళకి ఈజీగా నేను చెప్తాను. యెస్. 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 ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. 150 పీవీ కష్టం. యెస్ నాకు కష్టమే. ఎందుకంటే డబ్బులు ఉత్తినే కంపెనీకి కట్టేస్తున్నాను కదా! ప్రొడక్ట్ మనకి ఇవ్వట్లే కదా! సో, ప్రతి ఒక్కరు యెస్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ చూద్దాం. ఈరోజు ఇక్కడ ఒక స్లైడ్ వచ్చింది. ఏంటి స్లైడు? ఈరోజు మీ పిల్లలంటే నిజంగా మీకు ప్రేమ ఉందా? ప్రేమ అంటే మంచి స్కూల్‌లోని, మంచి కాలేజీలో జాయిన్ చేయడం ప్రేమ కాదు. వాళ్ళకి ఇచ్చే ఆహారం ఎలాంటిది? ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు? అసలు నిజంగా వాళ్ళకి మనం మంచి ఫుడ్ ఇవ్వగలుగుతున్నామా లేదా? అనుకుంటే గనక ఇక్కడ ఒక 3 ప్రొడక్ట్‌లున్నాయి. ఈ 3 ప్రొడక్ట్‌లు పిల్లలకి ఇవ్వాలా? వద్దా? అసలు అవసరం లేదా? ఒక పాయింట్ చెప్పండి. నిజంగా చెప్పండి. ప్రొడక్ట్ మన పిల్లలకి ఇది వాడించాలంటారా? వద్దంటారా? ఈరోజు జూనొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా స్కూల్‌లో పిల్లలు జాయిన్ చేస్తారు. మంచి కాలేజీలో జాయిన్ చేయాలి. మంచి స్కూల్‌లో జాయిన్ చేయాలి. లేదంటే మంచి స్కూల్ ఎతకాలి అంటారు కదా! మంచి ఫుడ్ పెట్టరా? మంచి ఫుడ్ పెట్టరా పిల్లలకి? కొలెస్ట్రామ్ అండి. పిల్లలకి కొలెస్ట్రామ్ ఇవ్వకపోతే మీరు పిల్లల మీద ప్రేమ అంటున్నారు కదా! ఒక కొలెస్ట్రామ్ వాళ్ళకిస్తే ఎంత బాగుంటది? అట్‌లీస్ట్ వాళ్ళు స్కూల్‌కెళ్ళినప్పుడు ఒక బ్రేక్‌ఫాస్ట్ ఇస్తే ఎంత బావుంటది? ప్రోటీన్ పౌడర్ ఇస్తే ఎంత బావుంటది? కనీసం ఆ 3 కొంటేనే మనకక్కడ 48 పీవీ వస్తుంది. మరి వంద న ఒక పిల్లల కోసం ఆలోచిస్తే వేలకు వేల రూపాయలు, లక్షల లక్షల రూపాయలు స్కూల్ ఫీజ్ కడుతున్నాం కదా! సంవత్సరానికి బుక్స్‌కి, స్కూల్ బుక్స్‌కి అన్నీ కొడుతున్నాం గానీ, వాళ్ళ చదువులు, వాళ్ళ మార్కులు బా రావాలి గానీ, వాళ్ళకిచ్చే ఫుడ్ ఎలాంటిది? ఒక న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ ఇస్తున్నామా? మన కంపెనీ మనకన్నీ రెడీ చేసి ఇస్తున్నప్పుడు, దానిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఈరోజు భయపడుతున్నాం గానీ, భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఎవరి భవిష్యత్తు? మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు స్కూల్ కోసం ఆలోచిస్తున్నప్పుడు, మన కాలేజీల కోసం ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళకిచ్చే ఫుడ్ కోసం కూడా ఎందుకు ఆలోచించకూడదు మనం? ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాను నా పిల్లలకి? ఒక్కసారి ఆలోచించండి మీ గుండె మీద చేసుకొని, నిజంగా మా పిల్లలకి మేమిచ్చే ఫుడ్ బావుంది. వేస్టేజ్ ప్రొడక్ట్ మనకవసరం లేదు అనంటారా? ఈరోజు మన దగ్గర ఇచ్చే ప్రతి ప్రొడక్ట్ కూడా పిల్లలకి 100% ఉపయోగ ప్రొడక్ట్ మనకిస్తున్నారు. ఈ ప్రొడక్ట్ బాగోకపోతే అసలు కంపెనీ కాదు గవర్నమెంటే యాక్సెప్ట్ చేయదు. ఒక్కసారి ప్రోటీన్ పౌడర్ బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా ప్రోటీన్ పౌడర్‌లో ఉంటది. 13 రకాల పప్పు ధాన్యాలతోటి మనకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. ఈ పిల్లలకు కావాల్సిన ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి కొలెస్ట్రాల్ ఇచ్చారు. ఈ 48 పీవీ మన పిల్లలకి ఎక్కువైపోతుందా? ప్రతి కూడా అవసరమే మనకి. దాన్ని అర్థం చేసుకుంటే గనక పీవీ ఎక్కువ లేదా? ఇది మన పిల్లలకి అవసరమని మీరందరూ కూడా చెప్పారు. యెస్. ఇప్పుడు నేను ఇంకో పాయింట్ చెప్తాను. ఇక్కడ ఒక 10 ప్రొడక్ట్‌లు ఇచ్చాను. ఒక 10 ప్రొడక్ట్‌లు ఇచ్చాను. సార్ ఈ 10 ప్రొడక్ట్‌లు వేస్ట్ అండి. అసలు ఇది ఎవడు వాడటండి. అవసరం లేదండి. చెప్పండి అవసరమా లేదా? యెస్ ఆర్ నో. నిజంగా అవసరమా లేదా? యెస్ ఆర్ నో చెప్పండి. సారు నాకు టాయిలెట్ క్లీనర్ అవసరం లేదు. మాది కంపు కొట్టినా పర్లేదు. మేము టాయిలెట్ క్లీనర్ వాడము. మేము బట్టలు ఉతుకుతామండి. వేరే ప్రొడక్ట్ వాడతామండి. గిన్నెలు తోముతామండి. వేరే ప్రొడక్ట్ వాడతామండి. లేదంటే బట్టలు ఉతికే ఫ్లోర్ క్లీనర్ వేరేది వాడతామండి. ఇక్కడ నేను వేస్ట్ ప్రొడక్ట్ ఒకటైనా పెట్టానా చెప్పండి. ఒక్క ప్రొడక్ట్ చూపించండి. వేస్ట్ ప్రొడక్ట్ అండి. మీరు పెట్టినయి కరెక్ట్ కాదండి. చెప్పలేరు. ఎందుకంటే నేను ఒకటి కూడా వేస్ట్ పెట్టలేదు. చెప్పండి. ఈరోజు హ్యాండ్ వాష్ మనకు అవసరం లేదు. నిజంగా ఈ హ్యాండ్ వాష్ అవసరం. పిల్లలకి మనం, పెద్దలకి మనం కంపల్సరీగా హ్యాండ్ వాష్ చాలా ఇంపార్టెంట్. పేస్ట్ చాలా అవసరం. షాంపూ చాలా అవసరం. సోపు చాలా అవసరం. టీ పొడి కూడా చాలా అవసరం. ఆయిలు చాలా అవసరం. ఎక్కడో ఒకడ కొంటాం గదా! ఆ ఎక్కడో కొనేది ఎక్కడ కొంటాం? ఎంత పీవైంది? 51 పీవైంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు వాడే ప్రొడక్ట్‌లు ఎన్నో ప్రొడక్ట్‌లు నేను తీసేసాను. కేవలం అతి ఇంపార్టెంట్ ప్రొడక్ట్‌లు నేను సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నాప్కిన్ ఉంది. మన ఇంట్లోని ఆడపిల్లలుంటారు, పెద్దవాళ్ళుంటారు. బయట ఏది పడితే అది
వాడేస్తుంటాం. ఈరోజు మనకు ఆ ప్రోడక్ట్ వాల్యూ కోసం తెలియాలంటే మేము ట్రైనింగ్ విన్నాం. క్యాన్సర్స్ రాకంట ఆడవాళ్ళకి మనకి అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చారు, నాప్కిన్. ఈ శానిటరీ నాప్కిన్ మనకు అవసరమా లేదా? మన పిల్లలకి, మన ఫ్యామిలీ వాళ్ళందరికీ అవసరమే. ఇలా సోప్స్, ఆయిల్ అన్నీ అవసరమే. నేను ఏది వేస్ట్ ప్రోడక్ట్ పెట్టలేదు. ఇందాక ఏ ప్రోడక్ట్ 48 దానికైంది, 51 దీనికైంది. 99 పాయింట్లు అయింది కదా. ఇక్కడికే 99 అయింది కదా. మరి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఈరోజు ఇక్కడ మనకి న్యూట్రిషన్ వాల్యూస్ తెలియదు చాలా మందికి. మనం గడ్డి తింటున్నాం ఈరోజు చాలా మంది. ఈరోజు మనం తినే ఫుడ్లో కంపల్సరిగా మన బాడీకి 46 రకాల విటమిన్స్ ఉంటే 45 రకాల విటమిన్స్ అందించేది స్పిరులినా. నువ్వు యాక్టివ్గా ఉండాలంటే, ఎనర్జెటిక్గా ఉండాలంటే, నువ్వు ఎప్పుడు కూడా బాడీకి పరిపూర్ణంగా న్యూట్రిషన్ అందించాలంటే డైలీ కూడా 2 పూటల్లో కూడా మనం కొలెస్ట్రాల్ స్పిరులినా అందించాలి. ఎవరికి? పిల్లలకి ఇవ్వచ్చు. ముందు మన ఇంట్లోని భర్త లేదా భార్య, మన ఇంటి కుటుంబంలో 10 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ అవసరమా లేదా? మన కుటుంబానికి ఆరోగ్యం వద్దండి. చాలా మంది వాడరు అసలు. ఈ జబ్బు చేసిన వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనుకుంటారు. జబ్బు చేసిన వాళ్ళకి కాదు. జబ్బులు రాకుండా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్. ఫ్లాక్సైడ్ ఈరోజు గుండెపోట్లతోటి హార్ట్ అటాక్లు వచ్చి సర్జరీల వరకు వెళ్ళిపోతున్నారు. ఫ్లాక్సైడ్ డైలీ మన ఇంట్లో చాలా మంది హస్బెండ్స్ ఉంటారు. లేడీస్ వింటే లేడీస్కి, జెంట్స్ వింటే జెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రేమ అంటే, మన ఫ్యామిలీ అంటే ప్రేమ అంటాం. నిజంగా మీరు నిజంగా గుర్తుపెట్టండి. తెలుసో తెలియకో మనం బయట మామూలు బతికేసాం. కానీ వెస్టేజ్లో మన అదృష్టం కొద్ది వెస్టేజ్ మనకు వచ్చింది. గుండెపోట్లు ఎందుకు వస్తాయో ఇక్కడ నాలెడ్జ్ వచ్చింది. ఫ్లాక్సైడ్ డైలీ 2 పూటలు వాడితే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. నీ కుటుంబానికి న్యూట్రిషన్ కావాలంటే స్పిరులినా వాడు. నీ కుటుంబంలో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే ఫ్లాక్సైడ్ వాడు. నీ స్కిన్ బాగుండాలన్నా, నీ బాడీలోని పరిపూర్ణమైన న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలంటే కనుక కంపల్సరీగా శ్రీభక్తులను వాడాల్సింది. ఒమేగా 3, 6, 7, 9 పుష్కలంగా దొరుకుతుంది. నీ స్కిన్ బాగుండాలి, ఏజింగ్ రాకూడదంటే కంపల్సరీగా శ్రీభక్తులను వాడాలి, డైలీ వాడాలి. ఇది ఫ్యాక్ట్. నేను అది చదివిన తర్వాత, దానికోసం తెలుసుకున్న తర్వాత చాలా మంచి ప్రోడక్ట్ అని వాడటం మొదలెడతాం. అండ్ అలోవెరా ఈరోజు అడ్డమైన గడ్డి మనం తినేసి అనవసరంగా రకరకాల టైం టు టైం తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, తిన్నది కరెక్ట్గా లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అవ్వట్లేదు. అలోవెరా కంపల్సరీ వాడాల్సిందే. ఏది పడితే తినేసి బాడీ అంతా కూడా చెత్తాచెదారంతో నిండిపోతే కంపల్సరీగా మన పిల్లల నుంచి మనకు నుంచి టాక్సిక్ లైన్, ఎవ్రీడే టాక్సిక్ లైన్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చెత్తాచెదారం అంతా బయటపడడానికి. అన్నిటికంటే మనం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోండి. పిల్లలకైతే 1000 mg, పెద్దవాళ్ళకైతే 1300 mg కాల్షియం నీడు. ఎందుకంటే మన బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. వీక్ అయిపోతే మన పిల్లలకి ఎప్పుడైనా కాల్షియం కావాల్సిన ఫుడ్ ఏమి ఇవ్వగలుగుతున్నాం? కాల్షియం నీడ్ ఉంది. అన్నిటికంటే ఇంట్లో ప్రతి ఆడవారికి కూడా ఈరోజు బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది. డైలీ ఐరన్ పొలికం. ఒక్కసారి నేను ఓపెన్గా మాట్లాడుతాను. నేను చెప్పింది వేస్టా ఈ ప్రోడక్ట్? ఇంట్లో మనకి అవసరమా లేదా చెప్పండి ఒక మాట. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో చెప్పండి లీడర్స్. ఎందుకంటే నో అంటే చెప్పండి, పర్లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని నేను అనట్లేదు. 150 పీవీ ఎక్కువ, 100 పీవీ కాదు, 20 పీవీ తోటి కోటీశ్వరుని అయిపోవడానికి వచ్చాను వెస్టర్న్లోకి అనుకున్న వాళ్ళు నో చెప్పండి. లేదు సార్, మీరు అన్నది 100% రైట్ అండి. మా ఇంట్లో మా లేడీస్కి, మా ఆడపిల్లలు, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. మా పిల్లలకి బ్లడ్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏం పెట్టాలో మనకు తెలియదు కదా, నాలెడ్జ్ లేదు కదా, మనం బిజీ పర్సన్స్ కదా. ఐరన్ పోలిక్ డైలీ ఇవ్వండి, కాల్షియం డైలీ ఇవ్వండి. ఎంత సపోర్ట్ ఉంది. ప్రతి ఇంట్లో హస్బెండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఉద్యోగం చేయొచ్చు, ఏదైనా టెన్షన్లో ఉంటాడు. వాళ్ళకి ఆ పైన ఉన్న 4 ప్రోడక్ట్లు ఇవ్వండి. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. ప్రతి మగాడు అవ్వచ్చు, ప్రతి ఆడవాళ్ళు అవ్వచ్చు. దాన్ని ఈరోజు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారని నాకు చెప్తాను. సార్ ఇది 103 పాయింట్లు అయిపోయింది, అది వచ్చేమో 51 పాయింట్లు అయిపోయింది, ఇది వచ్చేమో 48 పాయింట్లు అయిపోయింది. ఇవన్నీ మాకు వద్దండి. దానికి 200 పాయింట్ 100 పీవీలు కొనడమే కష్టం అంటే మీరు 150 పీవీ కాదు 200 పీవీకి లెక్క చెప్తారేంటి సార్ అంటారు. అవన్నీ కూడా తీసేయండి, అవన్నీ కూడా తీసేయండి. ఇప్పుడు చెప్పండి, 150 పీవీలో ఇది కుటుంబానికి అవసరమా లేదంటారా? ఇందులోని పిల్లలకి 2 ప్రోడక్ట్లు ఎగరగొడేసాను. అదేంటో చూడండి. ప్రోటీన్ పౌడర్ తీసాను, బ్రేక్ఫాస్ట్ తీసాను. ఒక్క కొలెస్ట్రాల్ అన్న ఇవ్వండి మీ పిల్లలకి. హస్బెండ్ కోసం,
ఆడవాళ్ళ కోసం ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్న సప్లిమెంట్ డైలీ మ్యాండేటరీగా వాడాల్సిన ప్రొడక్ట్. 400 ప్రొడక్ట్‌లోని ఒక 18 ప్రొడక్ట్‌లు నేను సెలెక్ట్ చేసి, ఇది ప్రతి కుటుంబానికి వాడాల్సిన ప్రొడక్ట్. దానికొచ్చే పాయింట్లు 150 పాయింట్లు. కానీ దానికయ్యే అమౌంట్ చూసుకుంటే విత్ జీఎస్టీ రూ. 5,475. సార్ చాలా ఎక్కువైపోతుంది. రూ. 3,000 కష్టం అన్నప్పుడు అనుకుంటారు. ప్రతి ఒక్కరి ఆలోచన అదే. యెస్, నేను ఒక మాట చెప్తా. 4 నెలలు ఇది మనం చేస్తే 5 నెలల్లో 4,100 ప్రొడక్ట్‌లు ఇస్తున్నారు మనకి. సరే, ఇవి కూడా అవసరం లేదు. కనీసం మనం కంపెనీ 150 పివి చేయమంటలేదు. 30 చేసుకుంటారా చేసుకో. 60 చేసుకుంటావా చేసుకో. 100 చేసుకుంటావా చేసుకో. 150 పివి చేసుకుంటే నీకు అదనంగా 4,100 ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తానమ్మా అంటుంది కంపెనీ. అంతకంటే ఏమంటలేదు. దాని వలన మన వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. కింద వాళ్ళు చాలామంది ఇబ్బందయిపోతున్నారండి. కొనట్లేదండి అంటే, మీకేనా కింద వాళ్ళు? మాకు కాదా కింద వాళ్ళు? మాకు ఆ సమస్య ఉండదా? కానీ ఈ విధంగా చెప్పడం చాలామందికి రాక, ఏం చెప్పాలో తెలియక వీళ్ళు కొనడం మానేస్తారు. వాళ్ళకి చెప్పడం మానేస్తారు. గుర్తుపెట్టుకోండి, నేను అడిగినట్టే నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతున్నారా? చెప్పండి, ఈ ప్రొడక్ట్ గొప్పవా? చెత్తవా? నిజంగా ఈ ప్రొడక్ట్ వాడితే మంచిదా? చెడ్డదా?